ఒకేసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ గురించి మనం కొన్ని వీడియోలు మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ దగ్గర 3 కార్డులు మస్ట్గా ఉండాలంట. అసలు ఏంటి ఆ 3 కార్డ్స్ ఏంటి, అవి ఎలా అప్లై చేసుకోవాలి, ఫ్రీగానే వస్తాయా, ఒకసారి వివరాలు. సీనియర్ సిటిజన్స్కి బెనిఫిట్స్ గురించి గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే 3 కార్డ్స్ సీనియర్ సిటిజన్ కార్డ్ దగ్గర ఉన్నట్టయితే మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ని ఈ 3 కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంట్లో మొట్టమొదటి సీనియర్ సిటిజన్ కార్డు. 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది సిటీస్లో అయితే మున్సిపల్ ఆఫీస్లో దీని గురించి ఎంక్వైరీ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ లోపల అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ నింపేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ విలేజెస్ అయితే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి దీని గురించి వివరాలు తీసుకొని ఎక్కడ అప్లై చేసుకోవాలో చేసుకొని దాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల ఏంటంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ గురించి సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ గురించి వేరే ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అక్కర్లేదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ చాలా చోట్ల మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే సీనియర్ సిటిజన్ అని నిరూపించుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ కావాలి. అంటే అఫ్కోర్స్ ఆధార్ కార్డు మీద వాటి మీద ఉంటాయి, కానీ సీనియర్ సిటిజన్ కార్డు మీద ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ చాలా అథాంటిక్గా దాన్ని అన్ని గవర్నమెంట్లు గుర్తించాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎక్కడ అవసరం పడ్డా కూడా తప్పనిసరి దీని మీద ఉండేటువంటి సీనియర్ సిటిజన్ కార్డు మీద ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ని అథాంటిక్గా ప్రామాణికంగా తీసుకోమని చెప్పడం జరిగింది. అదొకటి మనకు ముఖ్యంగా ఉపయోగపడేది. రెండోది ఏమిటంటే సీనియర్ సిటిజన్ కార్డు ఉండటం వల్ల బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి ఎక్కడైనా ఉంటే మనం వేరే ఆధార్ కార్డు ఇవన్నీ ఏమి చూపించాల్సిన అక్కర్లే. సీనియర్ సిటిజన్ కార్డు ఒక్కటి చూపిస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో అయితే లేదు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 25% వరకు వాళ్ళు తగ్గిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళదలుచుకున్నా కూడా 25% తగ్గిపోతుంది. ఆ 25% అనేది చాలా ఎక్కువ కాబట్టి అది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో, అంటే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన బస్సులో అది ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వచ్చినా, ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అయినా, అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరేవాడు కూడా హైదరాబాద్ టు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఎక్కి నేను సీనియర్ సిటిజన్ అని చెప్పి కార్డు చూపించేస్తే ఆటోమేటిక్గా 25% తగ్గించేసేసి చేస్తారు. అలాంటి వాటి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ స్కీములు ఏ వచ్చినా సరే వాటన్నిటికీ ఉపయోగపడడానికి అవకాశం ఉంది. రెండోది ఆయుష్మాన్ భవలో బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే మరి ఎక్కువగా ఆదాయం లేనటువంటి తక్కువ ఆదాయాలు ఉండేవాళ్ళు, మరి ఆ బిలో పావర్టీ లైన్లో కనబడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆయుష్మాన్ భవన్కి సంబంధించినటువంటిది 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఉంటుంది వాళ్ళకి. ఏ హాస్పిటల్ అయినా వెళ్ళి వాళ్ళు ఆ కార్డు చూపించేసేసి తమకు ఆయుష్మాన్ భవ సంబంధించినటువంటి కార్డు చేసుకున్నట్టయితే ఉపయోగం బాగా ఉంటుంది. అంటే ఇది 60 years పైన ఉండేటువంటి వాళ్ళకి సీనియర్ సిటిజన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు ఉండాలి, ఆయుష్మాన్ భవ కార్డు ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. ముందు ఆధార్ కార్డు ఉండటం వల్ల దేనికి లింకప్ చేయాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీగా అడుగుతారు. అంటే భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా సీనియర్ సిటిజన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు కూడా ఉన్నట్టయితే చాలా ఉపయోగాలు మనకు ఉంటాయి. ఇవాళ ఆధార్ కార్డు చూస్తున్నాం మనం, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఏ రిజిస్ట్రేషన్స్ చేయాలన్నా, ఇంకెక్కడన్నా చేయాలన్నా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకంలో అమలుకు చేయాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీగా చూపించమని అడుగుతున్నారు. ఈవెన్ ఫోన్ మనం బుక్ చేసుకోవాలన్నా, ఏదైనా ఫోన్ తీసుకోవాలన్నా కూడా, రీఛార్జ్ చేసుకోవాలంటే లేకపోతే దీనికి మనం తీసుకునేటప్పుడు కూడా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ. కొత్తగా ఫోన్ తీసుకోవాలి అంటే, కనెక్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డు పెట్టమంటున్నారు. అంటే ఆధార్ కార్డు ప్రభుత్వానికి సంబంధించిన అనేక చోట్ల విరివిగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఆధార్ కార్డు కూడా 2వ కార్డుగా మనం కంపల్సరీగా ఉంచుకోమని చెప్తున్నాం. 3వ కార్డు ఏంటంటే మనకు ఆయుష్మాన్ భవలో 2 రకాల ఆయుష్మాన్ భవలు ఉన్నాయి. ఒకటి 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భవ కాకుండా 60 ఏళ్ళు దాటిన బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారో, అల్ప ఆదాయ వర్గాలు, ఎక్కువగా లేకుండా తక్కువ ఆదాయం వచ్చేటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళకి ఆయుష్మాన్ భవ కార్డు ఇస్తారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అలా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ లేదా మున్సిపల్ ఆఫీసుల్లో కానీ
ఎక్కడ దీన్ని అప్లై చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల మనకు మీ సేవ ద్వారా కూడా ఈ సేవలు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఎంక్వైరీ చేసి దాన్ని పొందినట్టయితే ఖచ్చితంగా ఆయుష్మాన్ భవ కార్డు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆయుష్మాన్ కార్డు మన యాప్లోకి వెళ్ళి గవర్నమెంట్ సంబంధించిన యాప్ ఆయుష్మాన్ భవ అని కొట్టంగానే వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కొట్టుకున్నట్టయితే బిలో పవర్టీ లైన్ కొడితే దానికి సంబంధించిన కండిషన్స్ అన్నీ వస్తాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి కంప్లీట్ చేసి పంపించినట్టయితే ఆటోమేటిక్గా మన ఫోటో గిటో అన్నీ అప్లోడ్ చేసి ఆధార్ కార్డు నెంబర్ గిట్ల అన్నీ దాంట్లో సమర్పించి మొత్తం ఇచ్చినట్టయితే తక్కువ ఆదాయం వస్తున్నట్టుగా సర్టిఫికెట్స్ ఏవైతున్నాయో వాటికి దాంతోపాటు జత చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి కార్డు వస్తుంది. ఇది ఆయుష్మాన్ భవ లింక్ ఉండేటువంటి కార్డు, ఆయుష్మాన్ భవ కార్డే. కానీ దీంట్లో ఒక్క అల్పాదాయ వర్గాల వాళ్ళకు మాత్రమే 60 years తర్వాత ఉండేది ఎలిజిబిలిటీ ఉంది. కానీ 70 years తర్వాత మరొక ఆయుష్మాన్ భవ కార్డు ఇస్తున్నారు. ఇది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ 70 ఏళ్ళు దాటిన ఎవరైనా సరే, బిలో పవర్టీ లైన్లో ఉండేవాళ్ళు కానీ, లేక ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కానీ, లేక బాగా లగ్జూరియస్ లైఫ్లో ఉండేవాళ్ళు కానీ, ఎవరైనా సరే 70 ఏళ్ళు దాటినటువంటి సీనియర్ సిటిజన్స్కి ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భవ కార్డు సపరేట్గా ఉంటుంది. ఇది యాప్లోకి వెళ్ళి యాప్లో మనం దాన్ని క్లిక్ చేసినట్టయితే వాళ్ళు దాంట్లో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 70 ఏళ్ళు దాటిపోయినవి నాకు 70 years క్రాస్ అని చెప్పి దాన్ని మనం క్లిక్ చేస్తే దాంట్లో వివరాలన్నీ అడుగుతాడు. వివరాలన్నీ నింపేసేసి మనం అన్ని డీటెయిల్స్ అన్ని దాంట్లో పెట్టినట్టయితే, ఫోటో గిటో అప్లోడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అక్కడ మనకు ఆ కార్డు దొరికే అవకాశం ఉంది. సో ఒకవైపున సీనియర్ సిటిజన్ కార్డు, రెండో వైపున ఆధార్ కార్డు, మూడో వైపున మనకు ఆయుష్మాన్ భవ కార్డు. ఆయుష్మాన్ భవలో 2 కార్డులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి 60 ఏళ్ళు వచ్చి నుంచి 70 ఏళ్ళ దాకా ఓన్లీ బిలో పవర్టీ లైన్లో ఉండే వాళ్ళకి మాత్రమే దొరికే కార్డు ఒకటి. 70 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా సరే, వాడు ఎంత ధనవంతుడైనా ఎంత పేదవాడైనా అతని ఇన్కమ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి దొరికేటువంటి కార్డు 70 ఏళ్ల తర్వాత ఉండే కార్డు. సో ఈ కార్డులు ఏవైనా సరే 3 కార్డులు ఉన్నవాళ్ళు 3టిని భద్రపరచుకొని, దీని ద్వారా ఈ 3 ఉంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, అంటే గవర్నమెంట్ తరఫున జరగాల్సినటువంటి ఏ అయినా కూడా అన్నీ దీని ద్వారా వస్తాయి. ఇంటర్నేషనల్గా వెళ్ళేటువంటి ఏ సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, లేదా వీసా కోసం మనం పెట్టినప్పుడు కానీ, లేదా పాస్పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు కానీ ప్రతి చోట ఇవి మనకు పనికొచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 3 కార్డులు ఉన్నట్టయితే నిశ్చలంగా ఉండి మనం ఎక్కడికైనా వెళ్ళినా విజయంగా మనం వెనక్కి రాగలుగుతాం. వేరే ఏ యొక్క సర్టిఫికెట్స్ లేకపోయినా ఈ 3 కార్డులు ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని పొందగలిగి దాన్ని ఎంజాయ్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి సీనియర్ సిటిజన్ ఈ 3 కార్డులు కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్.